పిఎస్ఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు, పాకిస్తాన్ షేమ్ఫుల్ లీగ్. ఎందుకంటున్నా అంటే పిఎస్ఎల్ స్టార్ట్ అయింది జస్ట్ ఐపీఎల్ మన ఈ సీజన్ కంటే ఒక టూ త్రీ డేస్ బిఫోరే స్టార్ట్ అయింది. అంటే తిప్పి కొడితే జస్ట్ ఒక 1 వీక్ అయింది స్టార్ట్ అయ్యి పిఎస్ఎల్ అంతే. కానీ అప్పుడే బోలెడన్ని కాంట్రవర్సీస్ తో మునిగిపోయింది పిఎస్ఎల్. సరిగ్గా ఒక డొమెస్టిక్ టోర్నమెంట్ కూడా నిర్వర్తించలేకపోతున్నారు ఈ పిసిబి బోర్డు వాళ్ళు. ఏం జరిగిందో చాలా క్లియర్ గా క్విక్ గా మాట్లాడేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. పిఎస్ఎల్ స్టార్ట్ కాకముందు పిసిబి చైర్మన్ ఏమన్నాడంటే, పిఎస్ఎల్ లో ఈ సీజన్ లో మనం అసలు క్రౌడ్ ని అలో చేయము, ఏ స్టేడియంలో కూడా జస్ట్ 2 స్టేడియంస్ లో మాత్రమే మ్యాచెస్ జరుగుతాయి, క్రౌడ్ అసలు అలో లేదు అన్నారు. రీజన్ అడిగితే తను ఏం చెప్పాడంటే, గల్ఫ్ లో ఏదైతే వార్ జరుగుతుందో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీటి మధ్య, దానివల్ల ఫ్యూల్ క్రైసిస్ ఉంది కాబట్టి మేము క్రౌడ్ ని అలో చేయట్లేదు అన్నారు. కానీ యాక్చువల్ రీజన్ ఏంటి అంటే, ఆఫ్ఘనిస్తాన్ తో పాకిస్తాన్ కి రిలేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. 2 కంట్రీస్ ఒకరిపై ఒకరు అటాక్ కూడా చేసుకున్నారు. వీళ్ళ పాకిస్తాన్ భయం ఏంటంటే, పొరపాటున పిఎస్ఎల్ జరుగుతున్నప్పుడు కనుక ఆఫ్ఘనిస్తాన్ కనుక అటాక్ చేస్తే గ్రౌండ్ పై ప్లేయర్స్ కి ఏమన్నా అయినా ఆర్ క్రౌడ్ కి ఏమన్నా అయినా వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళ ఇమేజ్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో ఆ ఫేస్ కవరింగ్ కోసం వీళ్ళు ఫ్యూల్ అనే డ్రామా ఆడారు. ఎందుకు డ్రామా అంటున్నానంటే, వీళ్ళు ఏ సిటీస్ లో అయితే ఈ మ్యాచెస్ నడుపుతున్నారో అక్కడ ఏమన్నా బ్యాన్ అంటే కర్ఫ్యూ విధించారా? మార్నింగ్ పొద్దున 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎవరు తిరగడానికి వీల్లేదు, ఇలాంటి ఏదైనా కర్ఫ్యూ విధించారా? అలాంటిది ఏం లేదు. అంటే విత్ ఇన్ సిటీ తిరగచ్చు, బైక్ అయినా కార్ అయినా, ఫ్యూల్ ప్రాబ్లం ఉన్నా పర్లేదు. కానీ మ్యాచ్ చూడడానికి రాకూడదు అంటే ఇట్స్ కంప్లీట్లీ ఇల్లాజికల్. ఇంకా చాలా కామెడీసే జరిగాయి, కామెడీ అంటే కాంట్రవర్సీసే జరిగాయి. అవన్నీ చెప్పడానికి ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో లైక్ చేయండి, రీచ్ ఎక్కువ ఉంటుంది, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, రిటెన్షన్ ఉంటుంది. సో లెట్స్ కంటిన్యూ. ఇంకొక కామెడీ ఏంటి అంటే, ఆల్రెడీ పిఎస్ఎల్ లో ఉన్న ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది ఆ పిఎస్ఎల్ వదిలి ఐపీఎల్ కి వచ్చారు. ఎందుకంటే మన ఐపీఎల్ లో ఎవరైతే ప్లేయర్స్ ఇంజూర్ అయ్యారో, ఎస్పెషల్లీ ఫారిన్ ప్లేయర్స్, వాళ్ళకి రీప్లేస్మెంట్ గా మనం పిఎస్ఎల్ లో ఉన్న ఫారిన్ ప్లేయర్స్ సైన్ చేసాం. వాళ్ళు అర్ధాంతరంగా పిఎస్ఎల్ ని వదిలేసి వాళ్ళు ఇండియాకి వచ్చేసారు. అఫ్ కోర్స్ పిసిబి అయితే బోర్డు ఉందో పాకిస్తాన్, వాళ్ళు హర్ట్ అయ్యారు, మేము బ్యాన్ విధిస్తాము, మేము అన్ని రివ్యూ చేస్తున్నాము అన్నారు. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు దాదాపు 7 ప్లేయర్స్ పిఎస్ఎల్ వదిలి ఐపీఎల్ కి వచ్చారు. ఇంకొక అల్టిమేట్ కామెడీ ఏంటంటే, క్రౌడ్ లేకపోయినా క్రౌడ్ ఉన్నట్లు సౌండ్ సిస్టమ్ పెట్టారు. అదే క్రౌడ్ చియర్ చేస్తారు కదా, 4 కొట్టినప్పుడు కానీ, 6 కొట్టినప్పుడు కానీ, వికెట్ పడినప్పుడు కానీ. అది కంప్లీట్ ట్రోల్ మెటీరియల్ అయింది. ఎందుకు ట్రోల్ మెటీరియల్ అయిందంటే, 4 కొట్టినా, 6 కొట్టినా, వికెట్ పడినా క్రౌడ్ సౌండ్ అనేది సేమ్ పెట్టారు. వీళ్ళు డిఫరెంట్ పెట్టాలి. క్రౌడ్ వికెట్ పడినప్పుడు ఒకలాగా, ఇలా, ఎందుకంటే న్యాచురల్ గా అలాగే ఉంటుంది రియాక్షన్స్. కానీ వీళ్ళు ఇలా పెట్టేసరికి అది ఒక మీమ్ మెటీరియల్ గా, ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది విత్ ఇన్ పాకిస్తాన్. అండ్ ఈవెన్ ఇండియన్స్ కూడా గట్టిగానే ట్రోల్ చేశారు. ఈవెన్ టెలికాస్ట్ క్వాలిటీ కూడా బాగాలేదు, పిక్చర్ క్వాలిటీ కూడా బాగాలేదు, అంతా షేకీగా ఉంది, లో క్వాలిటీ ఉంది, స్టాండర్డ్స్ లోగా ఉన్నాయి. ఈవెన్ పాకిస్తాన్ ఎక్స్ క్రికెటర్స్ కూడా దీని గురించి మాట్లాడారు. ఇండియన్స్ అయితే మాట్లాడడం ఏంటి, ఆడేసుకుంటున్నారు ఇంటర్నెట్ లో. వీటి అన్నిటికంటే హైలైట్ అయిన విషయం ఏంటి అంటే, ఒక పర్టికులర్ మ్యాచ్ లో సడన్ గా బాల్ వైట్ కలర్ ఉండాల్సిన బాల్ పింక్ లో మారిపోయింది. ఏంటా అని చూస్తే వాళ్ళ దాంట్లో ఉన్న ఒక టీమ్ జెర్సీ మెరూన్ రెడ్, ఆల్మోస్ట్ పింక్ కి దగ్గరగా ఉంటుంది, మెరూన్ రెడ్. ఆ జెర్సీలో ఆబ్వియస్లీ వాళ్ళు ఆడుతుంటారు కాబట్టి స్వెట్ ఉంటుంది, డ్రెస్ అంతా వెట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు బాల్ అలా డ్రెస్ పైన ఇలా రబ్ చేసినప్పుడు ప్లేయర్స్, ఆ డ్రెస్ కున్న కలర్ బాల్ కంటుకుంటుంది. ఇది ఎప్పుడు అంటుకుంటుంది అంటే, ఎప్పుడైతే డ్రెస్ చీప్ క్వాలిటీది ఉంటుందో, మనం చూస్తూనే ఉంటాం ఇంటర్నెట్ లో ఏదైనా 100, 200, 250 ఇలా పెట్టి ఏదైనా చీప్ డ్రెస్ కొనుక్కుంటే, మీరు అది చూడండి, ఆ డ్రెస్ నుంచి కలర్ బయటకు వస్తుంది స్వెట్ వచ్చినప్పుడు, ఆర్ జస్ట్ ఒక వాటర్ లో ఇలా పడినప్పుడు. కానీ అంత చీప్ క్వాలిటీ డ్రెస్ ఒక కంట్రీ బిగ్గెస్ట్ లీగ్, అంటే వాళ్ళ కంట్రీలో అది బిగ్గెస్ట్ లీగ్, అందులో వాడుతున్నారు అంటే అది ఎంత కామెడీ అండ్ ఎంత మీమ్ మెటీరియల్ అయిందో, మామూలు ట్రోల్ కాదు, నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అది. ఇంకొక కాంట్రవర్సీ ఏంటి అంటే, నసీం షా ఎవరైతే పేస్ బౌలర్ ఉన్నారో అతను ఒక ట్వీట్ వేశాడు. పంజాబ్ చీఫ్ మినిస్టర్ అయిన మరియం నవాజ్ ఎవరైతే మ్యాచ్ చూడడానికి వచ్చిందో విత్ ప్రోటోకాల్, గ్రౌండ్ లో ప్రజల అనుమతి లేదు కానీ ఈవిడ వచ్చింది ఏంటి ప్రోటోకాల్ తో అని సటైరికల్ గా అతను ఏం ట్వీట్ వేశాడంటే, వై ఇస్ షీ ట్రీటెడ్ లైక్ క్వీన్ ఆఫ్ లార్డ్స్. లార్డ్స్ లో క్వీన్, ఏదైతే ఇంగ్లాండ్ లార్డ్స్ గ్రౌండ్ లో క్వీన్ వచ్చినప్పుడు ఏదైతే మా ప్రోటోకాల్స్ ఉంటాయో ఆ రేంజ్ ప్రోటోకాల్స్ ఈవిడకి ఎందుకు అని ట్వీట్ వేశాడు. అండ్ వెంటనే డిలీట్ కూడా చేశాడు. బట్ దాని పర్యవసానం ఏంటి అంటే, పిసిబి ఇతనిపై 2 crore రూపీస్ ఫైన్ వేసింది. 2 crore చాలా పెద్ద పెనాల్టీ. తన ఇయర్లీ శాలరీ వచ్చేసి పిసిబి నుంచి 3 crores, అందులో 2 crores ఏకంగా పెనాల్టీకే వెళ్ళిపోయింది. తనేమన్నాడు, ఫేస్ సేవింగ్ కి అది నేను ట్వీట్ వేయలేదు, నా మేనేజర్ వేశాడు, నన్ను అడగకుండా తనే సొంతంగా వేశాడు, నేను అతను ఉద్యోగం నుంచి తీసేశాను, సో ప్లీజ్ నేను అపాలజీ చెప్తున్నాను, నన్ను కన్సిడర్ చేయండి అంటే పిసిబి ఏమాత్రం కన్సిడర్ చేయలేదు. ఫ్లాట్ 2 crore రూపీస్ పెనాల్టీ. అండ్ ఇటీవలే జరిగిన రీసెంట్ మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ కూడా జరిగింది పాకిస్తాన్ లో. లాస్ట్ ఓవర్ 14 రన్స్ డిఫెండ్ చేయాలి. ఫీల్డింగ్ టీమ్ లో ఉన్న ఫకర్ జమాన్, హారిస్ రౌఫ్ అండ్ షహీన్ షా ఆఫ్రిది, వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర సర్కిల్ అయిపోయి వీళ్ళు ముగ్గురు
ఏదో డీప్ డిస్కషన్ చేస్తున్నారు, కెమెరా యాంగిల్ కి దొరకనట్టుగా ట్రై చేశారు. కానీ అందులో నుంచి ఫకర్ జమాన్ ఏం చేశాడంటే బాల్ ని తను గట్టిగా తన చేత్తో ఇట్లా ఒత్తడము, బాల్ షేప్ మారిపోవడము, ఇదంతా జరిగింది. ఇదంతా అంపైర్ గమనించాడు. అంపైర్ గమనించి ఏం చేశారు, బాల్ తీసుకొని చూశాడు అండ్ వెంటనే ఇంకొక బాల్ రీప్లేస్ చేశాడు. తను వేరే బాల్ తెప్పించాడు అండ్ బ్యాటింగ్ టీం ఏదైతే ఉందో వాళ్ళకి 5 runs ఆఫర్ చేశాడు. అంటే ఫీల్డింగ్ టీమ్ కి 5 runs పెనాల్టీ అనమాట. అది ఫస్ట్ ఫకర్ జమాన్ లేదు, మేము చేయలేదు అన్నారు. బట్ ఫకర్ జమాన్ పైన కూడా ఒక 2 matches బ్యాన్ విధించారు పీసీబీ. తను మళ్ళీ అప్పీల్ చేసుకున్నాడు. బట్ ఇది ఎంత విచిత్రమైందంటే, విచిత్రం ఏముందిలేండి, అది కల్చర్ లో భాగం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే షాహిద్ అఫ్రీది ఎవరైతే ఉన్నారో అతను కూడా బాల్ కొరకడం మనం గమనించింది. ఇది అంత ఫేమస్, చాలా మందికి తెలిసిందే. అతని అల్లుడు ఎవరైతే షహీన్ షా అఫ్రీది ఉన్నాడో అతను కూడా ఈ కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇది వాళ్ళ కొత్త ఏమీ కాదు, ఇది వాళ్ళ కల్చర్. మీరే చూడండి, జస్ట్ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి వాళ్ళది ఒక వారం అయిందంటే ఇన్ని కాంట్రవర్సీస్, టూ మెనీ కాంట్రవర్సీస్, అన్ని నెగిటివ్ కాంట్రవర్సీస్. అందుకే అన్నాను పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు, ఇది పాకిస్తాన్ షేమ్ఫుల్ లీగ్ అని. అండ్ జస్ట్ 2 days బ్యాక్ అనుకుంటాను ఒక మ్యాచ్ క్యాన్సిల్ చేశారు, అబాండన్ చేశారు పిఎస్ఎల్ లో. రీజన్ ఏంటంటే డ్యూ టు వెట్ అవుట్ ఫీల్డ్. అంటే మ్యాచ్ స్టార్ట్ అవడానికి 2 hours ముందే రెయిన్ పడ్డం ఆగిపోయింది, అంటే వర్షం పడ్డం ఆగిపోయింది. కానీ ఆ గ్రౌండ్ నుంచి వాటర్ ని డ్రై చేయలేకపోయారు వీళ్ళ దగ్గర మంచిగా ప్రాపర్ గా సూపర్ సాపర్స్ లేవు, ఒక మంచి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. మళ్ళీ ఆ స్టేడియం కట్టడానికి వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ 2 hours ముందు స్టాప్ అయినా కూడా రెయిన్, వీళ్ళు మ్యాచ్ చేయలేకపోయారు. అది చాలా పెద్ద ఎంబారెస్మెంట్. అండ్ ఇలాంటి కాంట్రవర్సీస్ ఇంకా ఎన్ని ఉన్నాయో, జస్ట్ 1 week స్టార్ట్ అయ్యి ఇంకా ఎన్ని కాంట్రవర్సీస్ వస్తాయో. అందుకే పిఎస్ఎల్ ఈజ్ ఎ జోక్. వాళ్ళ ఎకనామీ ఒక జోక్, వాళ్ళ ఫారిన్ పాలసీ మనకు తెలిసింది చాలా పెద్ద జోక్. ఈవెన్ రీసెంట్ గా ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వాళ్ళిద్దరు అఫీషియల్ గా ఏమన్నారంటే మేము ఎలాంటి మీడియేషన్, ఏదైతే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ వార్ మధ్య మీడియేషన్ జరుగుతుందో, పాకిస్తాన్ మేము మీడియేట్ చేస్తామంటుందో, అలాంటి మీడియేషన్స్ ఏమి మేము డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వట్లేదని స్పష్టంగా క్లియర్ గా చెప్పారు వాళ్ళు. సో ఇది పాకిస్తాన్ లో జరుగుతున్న అల్టిమేట్ కామెడీ ఆర్ అల్టిమేట్ సర్కస్ అనుకోవచ్చు. ఇలాంటి ఏ అప్డేట్స్ ఉన్నా ఎనీథింగ్ నేను మీకు వీడియో చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.